వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ఎన్నికల వేళైతే ఏపీలో మొదలైంది. ఈ నేపథ్యంలో వైసీపీ చాలామంది పేర్లు అయితే ప్రకటించేసినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే మిగిలి ఉన్న అభ్యర్థుల్లో కొంతమంది పేర్లు అయితే ఇప్పుడు లిస్టులో తాజా లిస్టులో ప్రకటించింది. మరి తాజా లిస్టులో ఉన్న పేర్లు ఒకసారి పరిశీలిద్దాం. పలాస గౌతు శిరీష, పాతపట్నం మామిడి గోవిందరావు, శ్రీకాకుళం గౌడు శంకర్, శృంగవరపుకోట కోళ్ల లలిత కుమారి, కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు, అమలాపురం ఐతాబతుల ఆనందరావు, పెనమలూరు బోడే ప్రసాద్, మైలవరం వసంత వెంకట కృష్ణప్రసాద్, నరసరావుపేట డాక్టర్ చంద్రవాడ అరవింద బాబు, చీరాల మద్దులూరి మాలకొండయ్య యాదవ్, సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు అయితే తెలుగుదేశం పార్టీ ప్రకటించడం జరిగింది. ఇక ఎంపీ అభ్యర్థుల విషయానికి వస్తే శ్రీకాకుళం కింజారపు రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం మాత్కుమిల్లి భరత్, అమలాపురం గంటి హరీష్ మాధవ్, ఏలూరు పుట్ట మహేష్ యాదవ్, విజయవాడ కేసినేని శివనాథ్ చిన్ని అంటారు అందరూ ఈయన్ని, అలాగే గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల టి కృష్ణప్రసాద్, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు దగ్గుమళ్ల ప్రసాదరావు, కర్నూలు బస్తిపాటి నాగరాజు, నంద్యాల బైరెడ్డి శబరి, హిందూపూర్ బీకే పార్థసారథి. మొత్తంగా అయితే అభ్యర్థుల పేర్లు అయితే ప్రకటించింది. అయితే నెల్లూరు జిల్లా విషయానికి వస్తే నిన్నటి వరకు ఏదైతే సస్పెన్స్లో ఉందో సర్వేపల్లి నియోజకవర్గం, ఈ సస్పెన్స్కి తెరదించుతూ సర్వేపల్లి నియోజకవర్గాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కేటాయించడం జరిగింది. నిన్నటి వరకు వారి కుమారుడికి ఇస్తారా లేదంటే కోడలికి ఇస్తారా అనేటువంటి ఒక మీమాంసలో ఉన్నారు. సో దీనంతటి కూడా తెరదించేస్తూ ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. అయితే గతంలో ఏదైతే కాకాని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో, నా కళ, ఆయన కళ ఏదైతే ఉందో సోమిరెడ్డి తన ప్రత్యర్థిగా కావాలని ఆ కళ అయితే ఫలించిందని చెప్పొచ్చు. మరి ఇప్పుడైతే ఫైట్ టఫ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, కాకాని వర్సెస్ సోమిరెడ్డిగా మారిపోయింది. సో ఎవరు గెలుస్తారు అనేది అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. సో మొత్తానికి తీసుకుంటే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆయన కళ ఫలించిందా అని చూడాలి. అలాగే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రధానంగా జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేత. అలాగే చాలా వరకు సోమిరెడ్డికి జిల్లాకు సంబంధించి ప్రతి విషయం మీద కూడా మంచి అవగాహన ఉంది. పట్టుండేటువంటి నాయకుల్లో ఒకరు, సీనియర్ నాయకులు కూడా కావడంతో ఆయనకే ఆ టికెట్ను కేటాయించడం జరిగింది. జిల్లాలో ఏ విషయం జరిగినా కూడా మొదటి ప్రెస్ మీట్ పెట్టేటువంటి వ్యక్తి సోమిరెడ్డి. జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ జరిగినా కూడా దాని మీద ప్రెస్ మీట్ పెట్టి దాని మీద ఉండేటువంటి, అంటే ఎవరైతే ప్రతిపక్షం నుంచి వచ్చేటువంటి దానికి కౌంటర్ వేసేటువంటి మొదటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉంటారు. అటువంటి నేపథ్యంలో ఫైనల్గా ఆయన పేరునే తెలుగుదేశం అధిష్టానం ఖరారు చేయడం ఇది అందరికీ, అంటే తెలుగుదేశం వర్గాల్లో అయితే ఒక రకంగా మంచి మాటే అని చెప్పొచ్చు. సో ఫైట్ ఏ విధంగా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది, ప్రచారం ఏ విధంగా జరగబోతుంది అనేది అయితే మనం వేచి చూడాలి. ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.